హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ సాహసయాత్రికుడు హరిని. లాస్ట్ వీడియోలో అయితే నేను సైకిల్ రైడ్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పి అన్వేషణని రామన్న తిడుతూ దొంగలు అంటూ ఒక వీడియో అయితే పెట్టాను. ఎందుకు మళ్ళీ వాళ్ళ దొంగలు అనేది ఒక క్లారిఫికేషన్ అయితే ఆ వీడియో ఇచ్చానండి. ఆ వీడియో నుంచి నేనైతే సైకిల్ రైడ్ స్టార్ట్ చేశాను. ఆ వీడియో మీరు చూడకుండా ఉంటే మన డిస్క్రిప్షన్లో కింద అయితే లింక్ అయితే పెడతానండి. చూడని వాళ్ళు తప్పకుండా లింక్ అయితే ఓపెన్ చేసి చూడండి. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. ఈ ఎయిర్పోర్ట్లో ఎందుకున్నానని మీరు తెలుసుకునేందుకు ముందు మన వీడియోకి గట్టిగా ఒక లైక్ కొట్టండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సాహసయాత్రికుడు. ఈ గూగుల్ ఏంటంటే థాయిలాండ్ నుంచి బయటికి వేరే దేశానికి వెళ్ళేటప్పుడు వీసా కానీ లేదంటే ఇది ఉంటే సరిపోతుంది అంటారు. కానీ వీళ్ళేందంటే ఎంతసేపు ఇండియాకి వచ్చే దానికోసం రిటర్న్ టికెట్ కావాలంటున్నారు. అది నాట్ ఫర్ ప్లాన్. అసలు ప్లాన్ అనేది కరెక్ట్గా లేదు. ఎప్పుడు తిరుగుతాను ఎప్పుడు వస్తాను రిటర్న్ లేదు కదా అంటే అవన్నీ కాదంట. సర్లే ఇంకా వాళ్ళ రాజ్యం వాళ్ళంటే అందులో లాంగ్వేజ్ కరెక్ట్గా లేదు. A few moments later. అయితే సాధించేసి బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాను. ఇంకా వెళ్ళిపోయి ఇమిగ్రేషన్ కూడా ఉందంటుంది. ఇమిగ్రేషన్ కూడా చూసుకొని మనం ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతాము. చెక్ ఇన్ లగేజ్లో పర్ హెడ్కి 23 kgs ఇచ్చారండి. ఈ సైకిల్ నాకు ప్యాక్ చేసిన తర్వాత ఏకంగా 34 kgs అయితే వచ్చింది. 11 kgs ఎక్సెస్ రావడం వల్ల వాళ్ళు అది ఇది మాట్లాడుకుని డిస్కౌంట్ అయితే చేసిన తర్వాత ఒక 2 kgs అయితే డిస్కౌంట్ చేసుకొని 9 kgsకి అయితే అమౌంట్ పే చేసుకున్నారు. ఇది హెవీ లగేజ్లోకి వస్తుంది కాబట్టి దీనికంటూ సపరేట్ కౌంటర్ ఉంటుంది. ఈ లగేజ్ అక్కడ ఇచ్చేసామంటే వాళ్ళు థాయిలాండ్కి షిఫ్ట్ చేస్తారు. ఇంకంతా చూసుకొని నాకు ఇచ్చిన సీట్లు అయితే నేను కూర్చునేసినాను. నా సీటు ముందైతే ఒక మానిటర్ అయితే ఉందండి. ఆ మానిటర్లో సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలని చెప్పేదానికోసం ఒక థాయ్ లేడీ అయితే ఆ మానిటర్లో అయితే సీట్ బెల్ట్ పెట్టడానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా కొంతసేపు అయిన తర్వాత టేకాఫ్ అయ్యేదానికోసం అనౌన్స్మెంట్ ఇచ్చేసి మన ఫ్లైట్ అయితే బయలుదేరింది. థాయ్ ఎయిర్పోర్ట్లో అయితే ఇమిగ్రేషన్ అంతా పూర్తి చేసుకొని బయటకు అయితే వచ్చేసానండి. ఇది నా పాస్పోర్ట్లో మొదటి ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే ఇదేను. నా పాస్పోర్ట్లో కూడా మొదటి స్టాంపింగు ఇది మన ఇండియాలో వేశారు. అండ్ థాయిలాండ్కి వచ్చినాక ఇక్కడ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇక్కడైతే వేశారు. ఇక్కడ నాకు వ్యాలిడిటీ అయితే ఏకంగా జనవరి 3వ తేదీ దాకా, అంటే 60 days నాకు వ్యాలిడిటీ అయితే ఉంది. నేను ఈ పాస్పోర్ట్ వీసా అనేది నాకు థాయిలాండ్లో 60 days అయితే వచ్చేసింది. మనకి ఇండియాలో ర్యాపిడో ఓలోలో ఎలాగైతే ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి గ్రాబ్ అనే సర్వీస్ ఒకటైతే ఉందండి. ఆ గ్రాబ్ అయితే బుక్ చేసుకొని మనం హోటల్కి అయితే చెక్ ఇన్ అయిపోతాము. చెన్నై నుంచి తీసుకొచ్చే మన సైకిల్ అయితే అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తా కదా ఆ సైకిల్ బాక్స్ ఏను ఫస్ట్ స్త్రీగానే సైకిల్ టైర్లకు అయితే గాలి కొట్టేశాను. అలాగైతే వచ్చిపోయే వాళ్ళు తాయి వాళ్ళు కానీ ఫారినర్స్ కానీ అందరూ కూడా అడుగుతూ ఉన్నారండి. ఇంకా సైకిల్ అన్నీ కూడా గాలి కొట్టేసి సైకిల్ అయితే తీసేసి వెనక టైర్ అంతా బిగించేసాను. థాయిలాండ్ అయితే నా మొదటి రైడు సైకిల్ అయితే డిస్పెన్షన్ నుంచి మొత్తం అసెంబ్లీ అయితే చేశాను. అలా ఫిట్ చేసిన సైకిల్ అయితే అలా అయితే ఆ రోడ్డు మీద తిరిగానండి. ఆ గేర్లు కానీ అంతా కూడా పర్లేదు, బాగానే పడుతుంది. ఇంతకుముందు నాకు సైకిల్ ఎలా ఉందో అంత స్పీడ్గానే వస్తుంది. బ్యాంకాక్లోని సిటీ టూర్ అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. వెళ్ళే దారిలో ఏమేమి మంచి మంచి ప్లేసెస్ అయితే వస్తాయో ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తూ ఉంటాను. మన వీడియోకి గట్టిగా ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సాహసయాత్రికుడు బ్యాంకాక్లో. వావ్, భలే ఉందండి సౌండ్ కూడా. బ్యాంకాక్లోని మన మొదటి ప్లేస్ గూగుల్ మ్యాప్లో అయితే నియర్ బై ఏదైనా మంచి ప్లేస్ ఉందని ఓపెన్ చేసి చూస్తానంటే ఇది ఒక టెంపుల్ అయితే చూపించిందండి. టెంపుల్ కూడా విహాన్ అదేదో కొత్త పేరుగా ఉంది, అది చెప్తాను. ఈ టెంపుల్ కూడా ఏంటంటే పైన గోల్డెన్ టెంపుల్ లాగా ఇక్కడ పైన చూడండి, పైన అయితే ఉంది కొండ మీద గోల్డెన్ టెంపుల్. దీని కింద వచ్చేసరికి వాటర్ ఫాల్స్ పడుతున్నట్టుగా, వెనకాల వచ్చి ఒక గృహలో వెళ్ళినట్టుగా అయితే చుట్టూ సరౌండింగ్లు కూడా చాలా ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు పైన చూస్తున్నారు కదా, ఇది గోల్డెన్ టెంపుల్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఆ గృహలోకి అయితే వెళ్దాము. చాలామంది వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాము. వావ్, లార్జ్ బుద్ధ, సూపర్గా ఉన్నారు. ఇదంతా కూడా బుద్ధుని యొక్క టెంపుల్స్. గోల్డెన్ మౌంట్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదే గోల్డెన్ మౌంట్ టెంపుల్. ఓన్లీ బేస్ మాత్రమే వస్తూ ఉంది, సౌండ్ లేదు కానీ బేస్ మాత్రం గుమ్మని చెవులు అదిరిపోతూ ఉన్నాయి.
గోల్డెన్ మౌంటైన్లోకి అయితే వెళ్ళిపోతాం, టెంపుల్లోకి. లోపలైతే బుద్ధుడు అయితే ఈ విధంగా అయితే ఉంటారు. ఇప్పుడు చూపిస్తారండి అసలైన థాయ్ ఫుడ్ అట్లాంటివి. ఇది చూసారా కదా, ఏందో ఇదైతే ఏమో తెలియదు కానీ ఇందులో రకాలు మనం అయితే పురుగులు బొద్దింకలు అంటే ఇక్కడ పెద్ద కాక్రోచ్. ఇదైతే పట్టు పురుగులు, అసలు మనం బతుకున్నప్పుడే పట్టుకోము. ఇది ఎంత పెద్ద పురుగులు. అబ్బా వాసన, చీచి చీచి ఎడతింటారు కానీ ఇవైతే కప్పలు, కప్ప పిల్లలు, ఫ్రాగు. ఈరోజు మనము బ్యాంకాక్లోని సిటీ టూర్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. సిటీ టూర్లో అయితే మొదటగా అయితే నేను వెనకాల చూస్తాను కదా ఒక అద్భుతమైన కట్టడము. దీన్ని వచ్చేసరికి డెమోక్రసీ మోనుమెంట్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ప్రజాస్వామ్యం ఏర్పడినప్పుడు వాటికి చిహ్నంగా అయితే ఒక స్తూపాల్లాగా నిలబెడతారండి. అది వచ్చేసరికి ఇక్కడ థాయిలాండ్లోని బ్యాంకాక్లో డెమోక్రసీ మోనుమెంట్. నా మొదటి రైడు థాయిలాండ్లోని బ్యాంకాక్ సిటీ అయితే సైకిల్ ద్వారా చేస్తున్నాను. ఇది మొదటిది. ఇంకొక ప్లేస్కి అయితే వచ్చేసామండి. దీన్ని వచ్చేసరికి వాట్ మొంకోంగ్ కమలావత్ అని అంటారు ఈ ప్లేస్ని. ఏ ఉన్నాయి అసలు, ఎంత పెద్ద విగ్రహాలు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది సార్ టెంపుల్. కళ్ళు చెదిరిపోతే మొత్తం గోల్డ్ కలర్లో మెరిసిపోతూ ఉంది. ఇక్కడ చూడండి అసలు, వావ్ వావ్ వావ్, సూపర్ సూపర్గా ఉంది. ఆల్ ఇస్ వెల్ సైక్లిస్ట్ అండి. వీళ్ళు లావోస్ నుంచి అయితే థాయిలాండ్కి అయితే వచ్చారంట. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకో 2 డేస్లో గోయింగ్ టు ఇండియాలో ముంబైకి అయితే వెళ్ళిపోయి అక్కడి నుంచి శ్రీలంకకి వెళ్ళి మళ్ళీ ఇండియాకి అయితే రిటర్న్ అవుతారంట. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక ప్లేస్కి అయితే వచ్చేసాను. దీని వచ్చేసరికి వాట్ ట్రైమిట్ అంటారు. గాలి గోపురం చూడండి ఎంత ఎత్తులో, ఎంత సన్నగా పొడవుగా ఉందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత హైట్లో ఉంది తెలుసా. అది అసలు కనపడట్లేదు మొత్తం చూస్తుంటే కూడాను. అదొక తెలియని తరంగము. ఇది మామూలుగా డమ్ డమ్ అనే సౌండ్ అయితే వస్తూ ఉంది. మేము కూడా పడతాము. హరిహంసం భలే ఉంది. ఇంకా ఇది వచ్చేసరికి బ్యాంకాక్ లో మన ఇండియన్ టెంపుల్ ఒకటి ఉందని మీలో ఎవరికైనా తెలుసా? ఇక్కడ చూడండి వెనకాల మహామారియమ్మ అమ్మన్ టెంపుల్, శ్రీ మహా ఉమాదేవి అమ్మగారిని కూడా పిలుస్తారు. ఇక్కడ బ్యాంకాక్ లో అయితే మన దేవి దేవతలు ఒక టెంపుల్ అయితే ఉందండి. అమ్మవారి పేరు మహా ఉమాదేవి అమ్మవారు. లోపలికి అయితే వెళ్ళిపోతాము. నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. బయట దేశంలో మన అమ్మవారి టెంపుల్ అంటే. బ్యాంకాక్ లో అయితే సైమన్ అనే ఒక ఏరియాలో సైమన్ టెంపుల్ అని కొడితే ఈ టెంపుల్కి అయితే డైరెక్ట్గా మీకు లొకేషన్ అయితే చూపిస్తుందండి. ఇక్కడికి బస్సెస్ అవైలబుల్ ఉంది, మెట్రో కూడా చాలా దగ్గరలోనే ఉంది. ఒకవేళ మీరు బస్సెస్ మెట్రో మీకు అవైలబుల్ లేదు, దగ్గరగా మీకు కన్ఫ్యూజన్ ఉన్నారంటే ఇక్కడ మనకి ఓలా ర్యాపిడో ఊబర్ ఎలాగో ఇక్కడ కూడా గ్రాబ్ బోల్ట్ అనే ఒక యాప్స్ అయితే ఉన్నాయి. ఆ యాప్ యూజ్ చేసుకొని ఈ సైమన్ టెంపుల్ అని చెప్పి లొకేషన్ కూడా కొట్టారంటే మీకు డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొస్తారండి. ఈ టెంపుల్లోకి వెళ్ళాలంటే కంపల్సరీ మాస్క్ అయితే కావాలండి. ఇక్కడ మాస్క్ అయితే ఇక్కడే ఇచ్చేస్తారు. ఇక్కడే మాస్క్ తీసుకుని అయితే వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎంట్రీ అవ్వగానే ఈ సైడ్ అయితే థాయిల్ అయితే ఉంది. ఇదిగోండి థాయిల్ అయితే ఉంది, మనకు తెలియదు. మీకు అవుట్లుక్ అయితే చూపిస్తాను. ఇదంతా చూడండి ఎట్టుంది అవుట్లుక్. వా వా వా, అమ్మా తల్లి జగన్మాత కాపాడమ్మా, కాపాడు, ఎలా ఉన్నా కూడా రక్షించమ్మా. ఇదంతా టెంపుల్ అవుట్పుట్ అండి. సరే ఇంక నేనైతే వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అయితే ఇంట్లో మళ్ళీ అయితే కలుస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సాహస యాత్రికుడు బ్యాంకాక్లో విత్ సైకిల్ రైడ్తో. ఈరోజు అయితే బ్యాంకాక్లో పాత వీడియోలో అయితే కొన్ని బుద్ధిస్ట్ టెంపుల్, మన హిందూ అమ్మవారి టెంపుల్ అయితే చూపించాను. ఈరోజు వచ్చేసరికి బ్యాంకాక్లో ఒక చర్చ్ అయితే ఉందండి. ఇది అసంప్రెషన్ క్యాథలిక్ చర్చ్ అని పిలుస్తారు. చాలా పెద్ద చర్చ్. లోపలికైతే వెళ్దాం ఎలా ఉంటుందని.
ఈ ప్లేసే ఈ టెంపుల్నే వన్ అవర్ టెంపుల్ అని అంటారు. ఇది దూరంగా నుంచి కానీ చూసారంటే కొంచెం హైట్ లో నుంచి పడవలాగా ఉంటుందంట. ఇదంతా కూడా బయట వైపు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. మెయిన్ రోడ్ లో ఉన్నాయండి. ప్రతిదీ కూడా ఎంత అద్భుతంగా ఉంది తెలుసా. ఇక్కడ ఒక పడవ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా పడవలాగా ఉండి మొత్తం ఎంత బాగుంది అసలు ఈ కట్టడాలు. దీని అనుకునే ఒక పెద్ద బిల్డింగ్ పైనుంచి చూడండి ఎంత అసలు లుకింగ్ అసలు అమేజింగ్. అసలు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒక బుద్ధుడు కూడా ఉన్నాడు. ఇది చాలా బ్యూటిఫుల్ అండి. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. సూపర్. ఈరోజు నేను బ్యాంకాక్ నుంచి అయితే పటాయికి సైకిల్ రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇదేను అన్ని ఎక్విప్మెంట్ అన్నీ సర్దేసుకున్నాను. ఇదేనండి మన సైకిల్. చెన్నై నుంచి అదే ఇండియా నుంచి అయితే థాయిలాండ్కి అయితే తీసుకొచ్చి బ్యాంకాక్లో అయితే రకరకాలుగా అయితే చక్కర్లు కొట్టేసాము. ఇంకా బ్యాంకాక్ నుంచి పటాయికి అయితే వెళ్ళిపోతాము. నా సైకిల్లో ఏమేమి తీసుకెళ్తానో ఒకసారి మీకు చూపిస్తాను. మర్చిపోకండి మన వీడియోకి లైక్ కొట్టండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి మామ. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీరు కానీ సపోర్ట్ చేస్తారంటే మంచి మంచి కంటెంట్స్తో మంచి మంచి లొకేషన్స్తో ఈ సైకిల్లోనే తిరిగేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను మీ సాహస యాత్రికుడు హరిని. 4-5 రోజుల నుంచి అయితే బ్యాంకాక్లో ఈ సైకిల్ వేసుకొని అయితే చక్కర్లు కొట్టేసి అన్ని లొకేషన్స్ తిరిగేసానండి. ఇప్పుడు ఏంటంటే ఈ సైకిల్ వేసుకొని నేను పటాయాకి అయితే బయలుదేరాను. ఇక్కడ నుంచి పటాయా ఎగ్జాక్ట్గా 153 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఒక్క రోజులో పోతానో లేదంటే 2 రోజులు పడుతుందో తెలియదు, కానీ కొంచెం స్లోగానే పోతాను. అన్నీ చూసుకుంటూ దగ్గరలో వెళ్ళే దారిలో ఏదైనా మంచి మంచి లొకేషన్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కటి కూడా కవర్ చేసుకుంటూ అయితే వెళ్తూ ఉంటాను. ఇందులో నా బట్టలు అవి పెట్టుకున్నాను. ఇందులో ఏమైనా ఎక్స్ట్రా వస్తువులు అవి వస్తే ఇందులో పెట్టుకున్నానండి. ఇంకా నైట్ పడుకునే దానికి క్యాంపింగు. ఇంకా నైట్ వేస్తే చలి చేస్తే అవి వేయకుండా ఉండే దానికోసము ఒక స్వెటర్ టైప్ అయితే గేర్ అయితే ఉందండి. ఆ గేరు ఇది నా ఎక్విప్మెంటు. ఇక్కడ నుంచి అయితే నా రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఏ క్షణమైనా వర్షం పడేటట్టుగా ఉంది. ఇంకా వర్షం పడుతునేసరికి నా దగ్గర ఉన్న బైక్ కవర్ తీసైతే బ్యాగ్స్ మీద వేసాను. ఆల్రెడీ అప్పటికి తడిచిపోయినాయి. ఇంకా తప్పదని ఇక్కడ కూర్చున్నాను. సైకిల్ అయితే బయలుదేరాను. రోడ్ మ్యాప్ అయితే చాలా చాలా చూపిస్తుంది. కొన్ని ఫ్లైఓవర్స్ దగ్గర అయితే బైక్స్ అలవ్ లేదంట, వెనక్కి పంపించేస్తున్నారు. అలాగా రూట్ మ్యాప్ వేసుకుని అలా కొంచెం అయితే ముందుకైతే వచ్చాను. ఈ లోపల బేభత్సంగా అయితే వర్షం పడతా ఉంది. అంటే ఒక చిన్న షాప్ అయితే ఉంది. ఈ షాప్ దగ్గర ఆగి వాళ్ళు అడుగుతుంటే నా భాష వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ భాష అయితే నాకు అర్థం కావట్లేదు. వాన చూడండి ఎట్లా దుంపేస్తుందో. దాని ఫుల్గా వర్షం అయితే పడుతుంది. ఇంకా ఈ వర్షం ఆగిపోతే చూసుకొని మనం అయితే బయలుదేరుతాము. ఇక్కడ నాకు రూట్లు అయితే అర్థం కావట్లేదు. ఎయిర్పోర్ట్ రూట్ అంటున్నారు, ఇది ఏదేదో వచ్చేసింది, ఎక్కడికో వచ్చేసింది. ఇక్కడ ఉండేందుకు అడిగాను. వాళ్ళు 7-11 అయితే మాట్లాడి ఇక్కడ ఉండిస్తారని చెప్పారు. ఈ లోపల ఈ బ్రదర్ అయితే హాయ్ బ్రో, హాయ్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చాడండి. ఒకటే కాదు 2 అయితే ఇచ్చేసాడు నా కోసం అంట. థ్యాంక్ యూ బ్రో. కబు కాప్ ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నా సైకిల్ అయితే ఇక్కడ KFC దగ్గర అయితే పార్క్ చేశాను. ఇది తీసుకొని వెళ్ళి 7-11 దగ్గర పెట్టేసి అక్కడ ఉన్నారు కదా ఆ మేడం గారు వచ్చేసరికి అడుగుతారంట నా కోసం. అక్కడ అడిగి అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పారు. నా సైకిల్ అయితే తీసుకొని అడిగి వెళ్తాను. టెంట్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతాము. వర్షం పడేటట్టుగానే ఉంది, కానీ ఇక్కడ లోపల ఉన్నాం కాబట్టి మ్యాక్సిమం మనకు టచ్ అవ్వదులేండి వర్షం. ఒకవేళ ఆ టైంలో వర్షం వస్తే అప్పుడు కావాలంటే పైన రైన్ కోట్ వేద్దాము. ప్రస్తుతానికి ఈ బ్యాగ్లను కొంచెం సేఫ్ పెట్టుకోవాలి, ఎందుకంటే మన ప్లేస్ కాదు, ఎవరిని అడగలేము, మనం చెప్పినా వీళ్ళకి అర్థం కాదు. ఈరోజైతే బ్యాంకాక్ నుంచి పటాయికి అయితే సైకిల్ రైడ్ అయితే స్టార్ట్ చేశానండి. 150 కిలోమీటర్స్ స్టార్ట్ అయితే అయిపోయాను. The next day. చోన్బూరి బైపాస్, చోన్బూరికి వెళ్ళే రూట్ అయితే నేరుగా ఉంటుంది. ఇక్కడ నుంచి కానీ లెఫ్ట్ కానీ టర్న్ తీసుకున్నామంటే పటాయా. ఆకలి అయితే వేస్తూ ఉంటే ఇక్కడ ఇంకొక PTT స్టేషన్ అయితే ఉందండి. ఇక్కడైతే జీఫీ అని ఉంది. లాస్ట్ టైం మనం స్టే చేసింది కదా నైట్, అక్కడైతే 7-11 ఉంది. ఇక్కడైతే జీఫీ అనే మాట అయితే ఉంది. ఇక్కడైతే కొన్ని రీతి తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ బాగా ఆకలి వేస్తూ ఉంది. అలా హైవేలో నుంచి కొంచెం సైడ్కి అయితే వచ్చానండి. ఇక్కడైతే బ్యాంకాక్లో వినాయకుని అయితే చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. వినాయకుడు అని ఉండేది. నేను ఏదో బుద్ధిస్ట్ టెంపుల్ ఏమో అనుకున్నాను.
చాలా బాగుంది అసలు. వినాయకుడిని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుంది తెలుసా. బయట దేశాల్లో మన వినాయకుడు చాలా బాగుంది. ఒకసారి లోపలికి అయితే పైకి అయితే వెళ్ళిపోయి స్వామిని దగ్గరగా దర్శనం చేసుకున్నాము. వా, చాలా 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 బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇంకా ఫైనల్గా పటాయ్ అయితే చేరుకున్నాను. ఇది పటాయాలో నేను బుక్ చేసుకున్న హోటల్ అండి. ఇది స్కాండియా బీచ్ హోటల్ అని పిలుస్తారు. దాని ఇక్కడ ఉంది స్కాండియా బీచ్ హోటల్. రూమ్ అయితే చాలా బాగున్నాయి. లోపలికి వెళ్ళి చూసి వచ్చాను. సైకిల్ పార్క్ చేద్దామని వచ్చాను. ఇక్కడ పార్కింగ్ ఏంటంటే సపరేట్గా లాబీ అట్లా లేదంట. ఈ గ్రిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడే గ్రిల్స్కి అయితే పార్క్ చేసుకోమని చెప్తున్నారు. ఇట్లా మనకు లాకర్ ఉంది కాబట్టి పార్క్ చేసేస్తానులేండి. ఇక్కడే క్యాంటీన్ కూడా ఉంది. ఇంకా బయట కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా నైట్ అయితే ఇంకా సూపర్గా మొత్తం క్రౌడ్ అయితే ఫుల్గా ఫిల్అప్ అయిపోయి ఉంటుంది. అన్నీ దగ్గరేను. అయితే పటాయ్ ఏంటంటే కొంచెం ఎగురు తిరిగా ఉంది. వచ్చేటప్పుడు అయితే కొంచెం కష్టం అనిపించింది, కానీ ఎలాగోలా సరే ప్రయత్నం చేసి మధ్యాహ్నం ఆల్మోస్ట్ టైం అయితే ఇప్పుడు 3:30 పైన అయిపోతా ఉంది. చాలా పటాయా రూట్ అయితే భలే కష్టంగా ఉందండి. చాలా మ్యాక్సిమం అంతా కూడా అప్పుగానే ఉంది. ఇంకా అప్పులన్నీ చూసుకొని ఎక్కేసి ఫైనల్గా అయితే ఇక్కడికి చేరిపోయాను. ముందు ఫ్రెష్ అయిపోయి 1 గంట రెస్ట్ తీసుకోవాలి. నా వల్ల కావట్లేదు, మొత్తం బాడీ పెయిన్స్. వెల్కమ్ టు పటాయా. ఇప్పుడు మీరు చూస్తారు కదా, పటాయాలో బీచ్ దగ్గర అయితే ఉన్నాను. ఇదంతా కూడా బీచ్ రోడ్ అని అంటారు. ఇక్కడ అయితే ఒక పెద్ద బుద్ధుడు ఉన్నాడు. ఈ బుద్ధుడిని బిగ్ బుద్ధ అని పిలుస్తారు. ఈ బుద్ధుడు ఎంట్రీ అయ్యేటప్పుడు అయితే 2 వైపులో కూడా ఇట్లా డ్రాగన్ లాంటి పాములు అయితే ఎన్ని 7 తలలు 2 వైపులో కూడా అట్లాగే ఉన్నాయి. 7 తలలు. కొన్ని స్టెప్స్ ఏను ఎక్కువ అయితే లేవు, ఒక 150-100 ఉంటాయి అంతేను. 100 స్టెప్స్కి అయితే పైకి ఎక్కేసాను. పైకి ఎక్కిన తర్వాత ఈ సరౌండింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. మరొక ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది పటాయా వ్యూ పాయింట్ అంటారు. ఈ వ్యూ పాయింట్ దగ్గర కూడా ఒక టెంపుల్ అయితే ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళేసి దాని తర్వాత వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అంటే ఇప్పుడు బౌద్ధ గురువులు వాళ్ళు ఉంటారు కదా, అలాంటి బౌద్ధ గురువులు వాళ్ళు చాలా రోజులు తపస్సు చేసి ఆయన కోసం ప్రార్థించి ఆయన కోసం జీవితాన్ని అర్పిస్తారు కదా, అలాంటి వాళ్ళకి సమాధులు కడతారు. మనం కూడా ఉన్నారు కదండి అవధూతలు అట్లాగా. ఇది పటాయా వ్యూ పాయింట్ అండి. ఇదంతా సిటీను ఎంత బాగా కనబడుతున్నావు కదా. ఇక్కడ సిటీ చూసారు కదా, ఇంకా ఇక్కడ సిటీ చూసారు కదా, ఇంకా ఈ పక్కకు వచ్చేసరికి డైరెక్ట్గా బీచ్ వ్యూ. వా, ఎంత బాగుంది. ఇదే పటాయా సిటీ సైన్ వ్యూ అని పిలుస్తారు. ఇంత పెద్ద లెటర్స్ అనేది మీకు ఇంత దగ్గరలో అయితే కనబడకపోవచ్చు. పటాయా సిటీ సైన్. ఇక్కడ నుంచి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఆ సముద్రంలో కూడా అక్కడ దాకా బ్రిడ్జ్ ఉంది చూడండి. అదంతా అక్కడ దాకా బ్రిడ్జ్ ఉంది. ఒకవేళ మనం వెళ్ళాలనుకుంటే అక్కడ నుంచి ఎంటర్ అయితే ఆ నుంచి ఆ లాస్ట్ వరకు ఆ ఫెర్రీలో వెళ్ళే దానికోసం ఆ లాస్ట్ వరకు అయితే బ్రిడ్జ్ ఉంది. ఎంతో దూరం వరకు అయితే కనబడతా ఉంది. అదే అలలు చాలా మధ్యలో వస్తున్నాయి, ఫ్రంట్లో రాకుండా. అసలు మైండ్ అయితే బ్లోయింగ్, అంత అద్భుతంగా ఉంది. ఇంకా బీచ్ అయితే చెప్పలేదు, చాలా చాలా సూపర్గా ఉన్నాయి. ఇంకా బ్యాంకాక్ స్ట్రీట్స్ కంటే పటాయా స్ట్రీట్స్ ఇంకా చాలా నీట్గా సూపర్గా అయితే ఉంది. దగ్గరకి అయితే ఏమైతే పటాయా సిటీలు అయితే ఉన్నాయో ఈరోజు సిటీ టూర్ అయితే కంప్లీట్ చేశాను. వీడియో ఎలాగుందో ఒక కామెంట్లో అయితే పెట్టండి. మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి. ప్లీజ్ అండి, మీరు సపోర్ట్ ఇచ్చారంటే మంచి మంచి వీడియోస్తో మంచి కంటెంట్స్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను మీ సాహస యాత్రికుడు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. వీడియో కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ.